ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వద్దు, వాళ్ళని తీసుకుపోవద్దు, ప్లీజ్ వదిలేయండి. అసలు పిల్లలతో మీకేం పని? వీళ్లతోనే చాలా పనుంది. పిల్లలు నీకు కావాలనుకుంటే నేను చెప్పిన పని చెయ్యి, లేదంటే వీళ్ళని వద్దు వద్దు, నా పిల్లల్ని ఏం చెయ్యొద్దు ప్లీజ్. పిల్లల్నేమన్నా చెయ్యాలా లేక వదిలేయాలా అన్నది నీ చేతుల్లోనే ఉంది. ఒకసారి నీ కొడుకుతో మాట్లాడు. మాట్లాడు. అమ్మా, భయంగా ఉందమ్మా. వీళ్ళ నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడమ్మా. రిషి, మర్యాదగా డాక్టర్ వాళ్ళని మాకు అప్పగించు. అప్పుడే పిల్లల్ని వదిలేస్తాను, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్, నీకు దండం పెడతాను, వాళ్ళు ఏం చేయకు, వదిలే. హలో హలో, సింధు పారిపోవాలని చూస్తా ఉండాది. పట్టుకోండి. ఏయ్, వదలండి, నన్ను వదలండి, నేను వెంటనే వెళ్ళాలి. చూసారా మేడం, అది చేసిన దొంగతనం బయటపడి పోలీసులు వచ్చేసరికి ఎక్కడ తనని అరెస్ట్ చేసి తీసుకెళ్తారో అన్న భయంతో పారిపోవాలని ట్రై చేస్తోంది. నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తావు? దొంగతనం చేసి ఎస్కేప్ అవుతావా? లేదు, నేనేమి మీ నుంచి తప్పించుకోవాలని చూడటం లేదు. మరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? మా ఇంటికి. ఇంటికి దేనికి? ఇంట్లో ఉన్న పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్లాలని చూస్తున్నారు. నేను వెళ్ళి వాళ్ళని కాపాడాలి, ప్లీజ్. ఇదొక డ్రామానా? డ్రామా కాదు, నిజం. రిషియే నాకు ఫోన్లో ఈ విషయం చెప్పాడు. నమ్మకండి ఎస్ఐ గారు, ఇది నటిస్తోంది. సంధ్య, నేను నటించడం లేదు, నిజమే చెప్తున్నాను. ఎస్ఐ గారు, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, నేను వెళ్ళి తీరాలి, నన్ను వదలండి. ఎస్ఐ గారు, దాన్ని వదలకండి, గట్టిగా పట్టుకోండి, లేదంటే పారిపోతుంది. ఎస్ఐ గారు, నేను ఎక్కడికి పారిపోను, కావాలంటే మీరు నాతో రండి. వద్దెస్ఐ గారు, దీని మాటలు మీరు నమ్మకండి. ఇది ఒట్టి అబద్ధాల కోరు. పిల్లల వంకతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది ఇది. అయ్యో అయ్యో, నా బాధ మీకు తెలియడం లేదు. మీకు దండం పెట్టి వేడుకుంటున్నాను. ఇంట్లో ఉన్న పిల్లలు ప్రమాదంలో ఉన్నారు. కావాలంటే మీరు నాతో పాటు వచ్చి చూడండి. నీ బండారం అంతా బయటపడిన తర్వాత కూడా ఎందుకు ఈ ఎదవేషాలేంటి? ఎస్ఐ గారు, ఏంటి ఇంకా చూస్తున్నారు? దీన్ని అరెస్ట్ చేయండి. వదలండి, వదలండి. సంధ్య, పిల్లలంటే నీకు ప్రేమే కదా? వాళ్ళకి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు కదా? ప్లీజ్, నువ్వన నా మాట నమ్ము. నిజంగా రిషి శశిని ఎవరో ఎత్తుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. నాతో పాటు రా, వాళ్ళని ఆపుదాం. ఇప్పుడు నీతో పాటు నేను వస్తే నా కళ్ళు కప్పి మధ్యలోనే నువ్వు పారిపోతే నేను నమ్మను. మేడం, ప్లీజ్ ఒక్క గంట నన్ను వదిలిపెట్టమని చెప్పండి. నగల విషయంలో నన్ను దోషిని చేయడానికి నా వెనకెవరో కుట్ర చేశారు. అది మీకు నేను నిరూపిస్తాను. అంతకంటే ముందు నేను పిల్లల్ని కాపాడుకోవాలి మేడం. ప్లీజ్, నన్ను వదిలమని పోలీసులకి చెప్పండి మేడం. ప్లీజ్ మేడం.
మీరు చెప్తే వింటారు మేడం. ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్ ప్లీజ్. కానిస్టేబుల్స్, ఈవిని తీసుకెళ్లి జీబెక్కించండి. నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్ళాలి. నన్ను అరెస్ట్ చేయకండి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. యష్, వీళ్ళెవరూ నా మాట నమ్మడం లేదు. కనీసం నువ్వైనా నమ్ము. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. పోనీ నువ్వే వెళ్ళి పిల్లల్ని కాపాడు. నీ మీద నీ మాట మీద నమ్మకం ఎప్పుడో చచ్చిపోయింది. ప్లీజ్ ప్లీజ్ యష్, అలా అనకు. నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతాను. ప్లీజ్ ప్లీజ్ యష్, ప్లీజ్ యష్. పిల్లలకి ఏమైనా జరిగితే ఇప్పుడు నేను బాధపడేదానికన్నా 100 రెట్లు నువ్వు బాధ అనుభవిస్తావు. ఆ బాధ నీకు ఉండకూడదని ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ యష్, ప్లీజ్ అర్థం చేసుకో యష్. నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఇంటికి కాల్ చేసి పిల్లలతో మాట్లాడు, నీకే తెలిసిపోతుంది. ప్లీజ్ యష్, ఫోన్ చేయి. రే రే యష్, వద్దురా. దీని మాయ మాటలు అస్సలు వినకు. మావయ్య, మీ అబ్బాయికి మీరైనా చెప్పండి, ఇంటికి ఫోన్ చేయమని చెప్పండి. ఏరా, ఇంటికి ఫోన్ చేస్తే నీకొచ్చే ప్రాబ్లం ఏంటి? చెయ్యొచ్చు కదా. The subscriber cannot be reached at the moment. Please try again later. ఫోన్ కలవట్లేదు నాన్న. ఈ ఇంట్లో పని మనిషి లక్ష్మి ఉంటుంది కదా మావయ్య, తనకి ఫోన్ చేయమనండి. రేయ్, లక్ష్మికి ఫోన్ చెయ్యి. స్పీకర్ ఆన్ చేయరా. చెప్పండి గారు. లక్ష్మి ఎక్కడున్నావు? పిల్లల్ని వదిలేసి బయటికి వచ్చానని చెప్తే అరుస్తారేమో. చెప్పు లక్ష్మి, ఎక్కడున్నావు? మన ఇంట్లోనే ఉన్నానయ్యా. రిషి శశి అక్కడే ఉన్నారా? ఉన్నారండి. ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారు. వాళ్ళకేమైనా చెప్పాలా? అక్కర్లేదు కానీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరుంటారండి? నేను పిల్లలు తప్ప ఇంకెవ్వరూ లేరు. సరే, పిల్లలు జాగ్రత్త. ఏమైందే? నన్ను ఇంటికి త్వరగా వెళ్ళాలి బావా. జ్యూస్ తాగిళ్ళే. లేదు బావా, మళ్ళీ కలుద్దాం. సరే. వస్తాను. ఏం సింధు, లక్ష్మి మాట్లాడిందంతా విన్నావుగా, ఇప్పుడేమంటావు? లేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నిజంగానే పిల్లల్ని ఎవరో ఎత్తుకెళ్లాలని ట్రై చేస్తున్నారు. చాలే, ఆపవే నీ నాటకాలు. లక్ష్మి మాట్లాడిన సాక్ష్యం ఇప్పుడు అందరూ విన్నారు కదా, ఇంకా ఎందుకే బుకాయిస్తున్నావు? ఎస్ఐ గారు, సింధుని తీసుకెళ్ళిపోండి.
మహానటి. తప్పించుకోవడానికి ఇలా కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు కదలడం లేదు అని ఇలా ఎన్నో ప్లాన్లు వేస్తుంది. అవన్నీ చూసి మీరేం జాలిపడకండి ఎస్ఐ గారు. ఇన్ని వేషాలు వేసే ఆడదాన్ని నేను జీవితంలో ఎక్కడా చూడలేదు. మొదటిసారి చూస్తా ఉండాను. ఇప్పుడు నీకెలా ఉంది? దానికేంటి రాయిలా ఉంటేను? జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను మేడం. అబ్బి మీరెందుకు అబ్బి సారీ చెప్పడా? తప్పు చేసింది ఆ సింధు. ఆ ఎమ్మికి బుద్ధి చెప్పండి. సంధ్య, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? ఇనాగ్రేషన్ ఫంక్షన్ గ్రాండ్గా జరగాలని మీరు కోరుకున్నారు, కానీ సింధు వల్ల అంతా డిస్టర్బ్ అయింది. తను ఇలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. నువ్వు మాత్రం ఏం చేస్తావులే యష్. పైకి ఒకలాగా లోపల ఇంకోలా ఉండే మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నాను. మేడం, నేను చెప్పేది కొంచెం వినండి మేడం. నిజంగా సింధుకి డబ్బు అవసరమై మీ నగలు దొంగతనం చేసిందని మీరు అనుకుంటున్నారా? నిజంగా సింధు అలాంటి మనిషి అయితే మీ ప్రాజెక్ట్ తరపున కోట్ల రూపాయల డబ్బు సింధు చేతుల మీదుగా టర్న్ ఓవర్ జరిగింది. సింధు ఎప్పుడు దాంట్లో ఒక్క రూపాయి కూడా తీసుకొని సొంతానికి వాడుకోలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి తను ఎంత నిజాయితీగా మీ దగ్గర వర్క్ చేసిందో. అప్పుడు దానికి డబ్బు అవసరం వచ్చుండదు, ఇప్పుడు వచ్చింది కాబట్టే దొంగతనం చేసింది. సింధునిక్కడ ఎవరు నమ్మినా నమ్మకపోయినా తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం. మీ నగల విలువెంతో చెప్పండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. లేదా సేమ్ అవే బంగారు నగలు చేయించిమ్మన్నా ఇస్తాను. సింధుని మాత్రం వదిలేండి మేడం, ప్లీజ్. మీకు దండం పెడతాను. సారీ వాస్తవ్, అవి మా ఇంటి దేవుడి నగలు. అవి దొంగిలించడం అంటే అమ్మవారికి మేము అపచారం చేసినట్టే. డబ్బు పెద్దగా నాకు లెక్కలేదు. ఇక వేరే నగలంటావా, అవి నేను తయారు చేయించుకోగలను. మా ఆనవాయితీ ప్రకారం అవే నగలు అమ్మవారికి అలంకరించాలి. నాకు ఆ నగలే కావాలి. మేడం క్లియర్ గానే చెప్పుండదు కదా ఎస్ఐ గారు. ఇంకెందుకు ఆలస్యం? దాన్ని సెల్లో వేసి 4 తగిలిస్తే ఆ ఒరిజినల్ నగలు ఎక్కడ పెట్టుండదో చెప్తుంది. తీసుకెళ్ళండి. కానిస్టేబుల్స్ తీసుకురండి. వదలండి, వదలండి ప్లీజ్. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మీరెక్కడున్నారన్నది ఎవ్వరికీ తెలియని ప్లేస్కి. అక్కడికి తీసుకెళ్లి ఏమైనా చేస్తారా మమ్మల్ని? మీ అమ్మ మేము చెప్పిన పని చేస్తే మీరు క్షేమంగా ఇంటికెళ్తారు, లేదంటే మమ్మల్ని కొడతారా? అప్పటి పరిస్థితిని బట్టి ఏం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ మమ్మల్ని ఏం చేయొద్దు, వదిలేయండి ప్లీజ్. ఏయ్, మాట్లాడకుండా కూర్చోండి, విసిగించొద్దు. ఏమైంది? బండి ఎందుకు ఆపావు? ఏమన్నా ఒకసారి చూస్తాను.
ఏమైంది బండికి? ఇంకా ఎంతసేపు రా? అయిపోతుందన్నా. శశి వెళ్ళిపోదామా? పద పారిపోదాం. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఇప్పటికైనా అర్థమైందా సింధు, పిల్లల విషయంలో నేను ఎంత దూరమైనా వెళ్తాను అని? ఆ విషయం నీకు నేను చెప్పినా వినలేదు కదా? నువ్వే మూర్ఖంగా పిల్లల్ని దక్కించుకోవాలని ఇలా దొంగతనం కేసులో చిక్కుకున్నా. నన్ను కంగారు పెట్టావు, బాధ పెట్టావు, నరకం చూపించావు. నిద్ర పోనివ్వకుండా పరిగెత్తించావు. నువ్వు చేసిన దానికి ఇప్పుడు అంతకు అంత అనుభవించే టైం వచ్చింది. నా నుంచి నా పిల్లకాయల్ని దూరం చేయాలని చూస్తుండావు. నువ్వే ఇప్పుడు పిల్లకాయలకి శాశ్వతంగా దూరం అయిపోతా ఉండవా? పోలీసులతో నన్ను కొట్టించుండవు కదా, ఇప్పుడు అదే పోలీసులు నగలెక్కడ దాచిపెట్టావు, ఎక్కడ అమ్మావని నిన్ను చిత్రహింసలు పెడతారు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ రోజు నేను పడ్డ బాధ ఏంటో. మీరు మాట్లాడడం అయిపోయిందా, ఇంకా ఉందా? అయిపోతే నేను మాట్లాడతాను. నీ చివరి మాటలు నాకు వినాలనుంది. మాట్లాడు. మీరు అందరి ముందు నన్ను దొంగ అన్నారు. ఆ నగలు నేనే కొట్టేశానన్నా, ఇంకెన్ని నిందలు మాటలు అన్నా కూడా నేను పడతాను. కానీ నేను మీకు చెప్పేది ఒక్కటే, పిల్లల విషయంలో నిజంగా మీకు ప్రేమ అభిమానం అనేది ఉంటే ఇప్పటికైనా నేను చెప్పేది నమ్మి త్వరగా ఇంటికి వెళ్ళండి. రిషి శశి ప్రమాదంలో ఉన్నారు, వెంటనే వెళ్ళి కాపాడండి. వదలొద్దు, పట్టుకోండి. పట్టుకోండి, పట్టుకోండి, తీసుకురండి, తీసుకురండి. ఎక్కడికి వెళ్తారా? తీసుకురండి, ఎక్కించండి, ఎక్కించండి, త్వరగా రండి, తీసుకురండి, ఎక్కించు. పనిరా. ఇప్పటికైనా నీకు అర్థమైందా దాము? అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, పిల్లల విషయంలో సింధు అబద్ధం చెప్పదు అని. కానీ మీరు నా మాట వినడం గాని సింధు మాట గాని అస్సలు పట్టించుకోలేదు. అరే, నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడిందిరా సింధు.